జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు ఆళ్ల హరి ఆధ్వర్యంలో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఆమె కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున పశ్చిమ నియోజకవర్గం ప్రజల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని పొందారని కొనియాడారు. ఒక కుటుంబంలో పెద్దన్నగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో, కష్టం ఎలా ఉంటుందో అంటే ఆయన పడిన కష్టాన్ని చూడాలని, ఎదిగే కొద్ది ఒదిగి ఎలా ఉండాలి అంటే ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సాధారణ నటుడు నుండి పద్మభూషణ్ దాకా ఎదిగారు అంటే ఆయనలో ఉన్న విలక్షణ నటన అని కొనియాడారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బయటికి రావాలి, పైకి రావాలి అనే పట్టుదల, మనస్తత్వం కలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, దేవుడు ఆయనకు దీర్ఘాయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. స్పోక్స్ పర్సన్ అయిన ఆళ్ల హరి గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ ఆఫీసులో అంగరంగ వైభవంగా మరి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము. 71 పుట్టినరోజు, 71 సంవత్సరాల పుట్టినరోజు దినోత్సవం జరుపుకుంటున్న చిరంజీవి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున, పశ్చిమ నియోజకవర్గం తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే చిరంజీవి గారు అని అంటే నిజంగా ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య నటుడు. ఏదో ఒక 10 సంవత్సరాలు నటనలో ఉండి ఒక ప్లేస్ తెచ్చుకున్న ఒక నటుడు కాదు. నిజంగా ఒక ఇంట్లో పెద్ద కొడుకు ఎలా ఉండాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. కష్టం ఎలా పడాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. కింద నుంచి పైకి వచ్చిన అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి అని అంటే ఆయన జీవితాన్ని చూడాలి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీ చిరంజీవి గారు. ఈరోజు సాధారణ ఒక నటుడి దగ్గర నుంచి పద్మవిభూషణ్ దాకా ఎదిగారు అని అంటే నిజంగా ఆయనలో ఉన్న విలక్షణత, అట్ ద సేమ్ టైం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన పైకి రావాలి, బయటికి రావాలి అనే ఒక తత్వం, ఒక ఛాలెంజింగ్ మనస్తత్వం ఉండడమే ఆయన యొక్క గొప్ప లక్షణాలు. అంతేకాకుండా సమాజానికి ఎంతో ఉపయోగపడాలని ఇటు నేత్ర దానం కానివ్వండి, ఇటు రక్తదానం కానివ్వండి, ఆయనే మనకి ఫస్ట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా రానున్న జనరేషన్లకి ఇటు నటనలో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తులలో చిరంజీవి గారు ఒకరు ఉంటారు. ఆయన పుట్టినరోజు మేము అందరం చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఆళ్ల హరి గారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని వదలక, మాకైతే పశ్చిమ నియోజకవర్గంలో మినీ చిరంజీవి గారు, మినీ పవన్ కళ్యాణ్ గారు అని మేము ముందుగా ఆళ్ల హరి గారిని పిలుచుకుంటూ ఉంటాము. అదే స్ఫూర్తితో, వారిలో ఉన్న అంతే స్పిరిట్తో ఇక్కడ ఆయన కూడా ప్రతి పనిలో కూడా చాలా చురుగ్గా ఉండడం మేమందరం చూస్తూ ఉంటాము. అలాంటి నాయకుల నాయకత్వంలో ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా కలిసిమెలిసి చాలా చక్కగా ఇక్కడ ఈ సమాజంలో ఎంతో కొంత మా వంతు కృషి చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు, అభిమానులు, ఇటు పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వడం. మా దేవుడు పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు, ప్రజానాయకురాలు గల్లా మాధవి గారి చేతుల మీదుగా చిరంజీవి గారి పుట్టినరోజు కేకు కట్ చేయడం జరిగింది. మాకు ఊరు తెలిసిన దగ్గర నుంచి కూడా చిరంజీవి గారిని అభిమానిస్తూ పెరిగాం, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన్ని అభిమానించడానికి కేవలం ఆయనకి మాత్రమే సొంతమైనటువంటి డ్యాన్సులు, ఫైట్లు, నటన మాత్రమే కాదు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆయన దృక్పథం. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచంలోనే ఏ నటుడు లేనటువంటి అభిమాన ధనం ఆయన సొంతం. అలాంటి అభిమానులందరినీ కూడా సేవా మార్గం వైపు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ప్రపంచంలో ఏ సినీ నటుడు అభిమానులు చేయని విధంగా ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా ప్రజలకు సేవ చేయడంలో చిరంజీవి అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా రక్తదానం, నేత్రదానం, మొక్కలు పంపిణీ కానివ్వండి, పేదలకు భోజనం అన్నదానం చేయడం కానివ్వండి, ఇప్పుడు కూడా చిరంజీవి అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఏ సినీ నటుడు అభిమానులు చేయడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా కోరుతా ఉన్నాం. చిరంజీవి గారి పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 20వ తారీఖుని
సేవా తత్పరత దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి చిరంజీవి అభిమానుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే 10 మందికి ఉపయోగపడేటువంటి మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ప్రజల జనసేన స్పోక్ పర్సన్ ఆళ్ళహరి ఆధ్వర్యంలో మన చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన అందరికీ మన ధన్యవాదాలు. చిరంజీవి గారి జీవితాన్ని తీసుకుంటే ఎలాంటి నేపథ్యం లేకుండా ఆయన సినీ రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలు ఎదిగి ఒక ఉన్నత స్థాయి మంచి నాయకుడికి ఎదిగి ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన ఆ నాయకుడు మన చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి ఆయన చెప్పాలంటే ఆయన ఎత్తైన పర్వతాన్ని ఎక్కాలంటే కాస్త వంగి నడవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే అణుకుతూ ఉండాలనే స్ఫూర్తితో ఆయన ప్రతి ఒక్కరిని ఆదరించి ఆప్యాయంగా పలకరించి మన స్థానానికి చేరిన గొప్ప వ్యక్తి మన చిరంజీవి గారు. ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మన ఆళ్ళహరి ఎంతో అభిమానంతో ఈ మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఆయన పుట్టినరోజు జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆళ్ళహరికి ఈ జనసేన పార్టీలో ఇంకా చాలా మంచి స్థానం లభించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆళ్ళహరిని ఈ సందర్భంగా నేను అభినందించాను.